కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వైద్య విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళన పడుతున్నాయి. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి ఇక్కడ ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైద్య విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబుతో పాటుగా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని లేదంటే మేము ఉద్యోగం ప్రతియత్నం చేస్తామని చెప్పి కూడా విద్యార్థులు డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం కొంత ఇల్లు మాట్లాడేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఇవాళ మీరు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 15 కాలేజీల్లో 10 P4 పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్గా నడుపుతామని సెంట్రల్ గవర్నమెంట్కి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి రాయడం జరిగింది ఇది రాష్ట్రానికి వ్యతిరేకమైంది, వైద్య విద్యకి వ్యతిరేకమైంది, రాష్ట్ర ప్రజలు ఆశించదగిన నిర్ణయం కాదు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో చాలా వరకు విద్యారంగంలో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఈ సమస్యలు పరిష్కరించకుండా కొత్తగా ఇలాంటి మోడల్ తీసుకొచ్చి ఉన్న మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీలే ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చూస్తే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చాలా పూర్ ఫ్యామిలీలు. ఇప్పుడు అలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదో కష్టపడితేనే కానీ గడువు తీరదు. అలాంటి ఫ్యామిలీస్ వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఉన్న విద్యార్థులు కూడా చదువును దూరం చేసుకోవాల్సి వస్తున్నారు. ఈ ఎప్పుడు వచ్చినా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం పదవి ఎక్కినా ఎప్పుడు ప్రైవేట్ పరం చూడడం వాళ్ళకే ఎక్కువ తొంతం చేస్తుంటారు. ఈ విధంగా డబ్బులు వెనకేసుకోవడానికా లేదా పిల్లల భవిష్యత్తు నాశనం చేయడానికా అని మేము ఎస్ఎఫ్ఐగా మేము ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం. అందరూ ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే డాక్టర్లు అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలని చాలా ఆశపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కాలేజ్ అని ప్రైవేట్ కాలేజ్ కింద మారుస్తుంది. మేము చాలా పూర్ నుంచి వచ్చాం కాబట్టి మాకు చిన్న ఆశలు ఉంటాయి. మేము ఇప్పుడు ప్రస్తుతం నీట్ రాసి ఎంబీబీఎస్ సీట్లు కొట్టాలని అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వం అయితే ప్రైవేట్ కాలేజీల కింద మారుస్తుంది. మా దగ్గర చదివేంత స్తోమత లేదు కాబట్టి మీరు ప్రభుత్వ కాలేజీలుగా ఉంచాలని అనుకుంటున్నాం. మనం చూస్తున్నాం విద్యార్థి సంఘాలు ఒకటే ఏకరూపడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే ఆయన నిర్ణయం ఏదైతే మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే పేద విద్యార్థులకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో శ్రీనివాస్తో కలిసి కస్పాన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.